యుద్ధం గెలవాలంటే క్షాత్రం కావాలి. ఆ క్షాత్రాన్ని మనకు దూరం చేసిండ్రు. వచ్చిన ప్రతి ఓడు మన మీద గెలిచిండు, వానికి నచ్చిన చరిత్ర రాసిండు. ఈరోజు ఏం చేస్తున్నాం? ఇప్పటికీ మనం టీవీలలో చూస్తుంటే ఒక టిప్పు సుల్తాన్, అరే టిప్పు సుల్తాన్ అనగానే మనకు వాడు ఒక రాజు లెక్క కనబడుతున్నాడు, ఒక అద్భుతమైనటువంటి రాజు. ఒక మహమ్మద్ జిన్నా గురించి ఈ రోజు భారతదేశంలో పుట్టినటువంటి భారతీయులు పోరాడుతున్నారంటే ఎంత దౌర్భాగ్యమైనటువంటి స్థితిలో ఉన్నాం మనం. దేనికోసం పోరాడిందయ్యా మహమ్మద్ జిన్నా? ఏం చేసిర్రు? 1947లో మనకు స్వాతంత్రం వచ్చిందని మనం అందరం మాట్లాడుకుంటా ఉన్నాం. స్వాతంత్రం వచ్చిన తర్వాత పాకిస్తాన్ నుంచి ఇదే హిందువులని తృణప్రాయంగా ఇట్లా తలలు నరికి ఆ తలకాయలను రైళ్లలో నింపి మనకు పంపించారు. కట్టుబట్టలతోటి, ప్రాణాలే లేకుండా కట్టుబట్టలు ఏం పాడైనాయి, పంపించేసారు. వాడు అప్పటిదాకా మస్తు సంపాదించిండు, ఇదంతా నాదనుకున్నాడు. ఏం లాభం? అక్కడ ఏం మిస్ అయింది? 1990లో కాశ్మీర్లో ఏం జరిగింది? ఆ తర్వాత ఇప్పుడు మిగిలిన రాష్ట్రాల్లో